మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నా పేరు స్వాతి. నేను ఇందులో ఎల్లమ్మ క్యారెక్టర్ ప్లే చేశాను. ఈరోజు చండి సినిమాలో మీనా రీక్రియేట్ చేసుకొని వచ్చాను ఇక్కడికి. అండ్ ముందుగా అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి, ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. ఇంతకుముందు నేను చిన్న చిన్న పాత్రలు చేశాను, బట్ నాకు ఇందులో నా నటన చూపించడానికి అవకాశం కలిగింది. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ మా టీం అందరికీ ఏ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నేను మీ అందరికీ రుణపడి ఉంటాను. ఇది నా లైఫ్లో చాలా చాలా స్పెషల్ మూమెంట్. నేను ఈరోజు మీ ముందు ఇలా స్టేజ్ పైన మాట్లాడడం ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. అండ్ మా సినిమా గురించి చెప్పాలంటే మా పేరులోనే ఉంది తిమ్మరాజుపల్లి టీవీ. పల్లి టీవీ, ఒక చిన్న పల్లెటూరులో ఒక టీవీ ఉంటుంది. అది ఒకే ఒక టీవీ ఉంటుంది. ఆ టీవీ దగ్గర జరిగిన డ్రామా మొత్తం మీరు చూస్తారు. ఇంతకుముందు పాతకాలంలో ఒకరింట్లో టీవీ ఉండడం, టీవీ చూడడం అనేది చాలా పెద్ద విషయం. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను చాలా ఒక 5-6 years ఉండే చిన్న అమ్మాయిని. ఒకరే ఇంట్లో టీవీ ఉండేది. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళు అలో చేస్తారో లేదో అని ఎంతో టెన్షన్గా వాళ్ళు ఏం పని చెప్పినా చేసేసేదాన్ని నేను. మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. నాకు చాలా ఇష్టం టీవీ చూడడం. మేబీ అదొక రీజన్ ఏమో, నేను సినిమాలో యాక్టర్ అవ్వాలనుకునేది అదొకటి రీజన్. మా ఇంట్లో టీవీ ఉండుంటే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదేమో ఈరోజు. సో ఆ టీవీ చూడడం లైక్ ఎంత వాళ్ళు క్లోజ్ చేసి మీరు వెళ్ళిపోనేంతవరకు అక్కడే ఉండేదాన్ని. సో అక్కడ ఉండే బాండింగ్, ఎమోషన్స్ అన్నీ మా టీవీలో చూస్తారు. అండ్ మా సినిమా ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుందండి. అంటే ఆడియన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సినిమాలు చూస్తారు. కొంతమంది సస్పెన్స్, కామెడీ, లవ్, అన్ని ట్విస్టులు ఉంటాయి, అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉండడం చూస్తారు. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ప్రతి ఒక్కరికి గుర్తొస్తాయండి. నాకే గుర్తొచ్చింది నేను షూట్ చేసినప్పుడు, నేను ఇలా ఉన్నాను కదా, ఇలా చేశాను కదా అని. ఆ సినిమా చూసి, మా టీవీ చూసి నేను రిటర్న్ వచ్చేటప్పుడు చాలా భయం వేసేసేది నాకు మా ఇంటికి వెళ్ళడానికి. అప్పుడు ఒక 200 డిస్టెన్స్ ఉండేది. నేరాలు ఘోరాలు మీ అందరికీ గుర్తే ఉంటుంది కదా. అది చూసి వస్తున్నప్పుడు నాకు చాలా భయంతో నేను లైక్ ఆంజనేయ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అలాంటి మెమరీస్ నాకు చాలా గుర్తొచ్చాయి స్టోరీ విన్నాక, మూవీ షూట్ చేశాక. మీకు అలాంటివి ప్రతి ఒక్కరికి మూమెంట్స్ ఉంటాయి, అవన్నీ గుర్తొస్తాయి. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అవుతుందండి. మీకు అందరికీ బాగా నచ్చుతుంది. ఇక్కడున్న ప్రతి ఆర్టిస్ట్ చాలా కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చారు. ఎన్నో ఇయర్స్ కష్టపడ్డారు ఈ ఒక్క అవకాశం కోసం. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మీ లవ్, మీ బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి. మా ట్రైలర్ ఇప్పుడే చూశారు కదా, ఐ థింక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే April 17th రోజున మీ ముందుకు మా సినిమా వస్తుంది. మీరు అందరు చూసేసి నచ్చిందని చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజశ్రీ గారిని వేదిక మీదే ఉండి మిగతా వాళ్ళందరినీ కూడా కూర్చోవాల్సి